హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరగాయ పచ్చడి. ఈ రోజైతే మీకు నేను డిఫరెంట్ టేస్టీ వెరైటీ పచ్చళ్ళని పరిచయం చేయబోతున్నాను. ఆ పచ్చళ్ళని మనకు పరిచయం చేయడానికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి చెందిన సైదా గారు ఉన్నారు. మరి ఆ పచ్చళ్ళు ఏంటో చూసేద్దామా? హాయ్ అండి సైదా గారు, ఎలా ఉన్నారు? హాయ్ సురేష్ గారు, బాగున్నారు. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటండి సమ్మర్లో ఏం చేస్తున్నారు? పికల్స్ ఏమైనా న్యూ ట్రై చేస్తున్నా అండి నేను. పికిల్స్ ఏమేమి న్యూ ట్రై చేస్తున్నారు? సరే, న్యూ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు మన ఊరగాయ పచ్చళ్ళలో ఏం పచ్చళ్ళు మాకు పరిచయం చేస్తున్నారు? నేను ఈరోజు చికెన్ కీమా ఫ్రై పికల్ అండి. చికెన్ కీమా ఫ్రై పికిల్. ఓకే, మరి చికెన్ కీమా ఫ్రై పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు జీలకర్ర పొడి, ఆయిల్. సో చికెన్ కీమా పచ్చడి తయారు చేద్దామండి. అవును. ఓకే, ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ఇది ఓకే అండి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్. చికెన్ కీమా పచ్చడి అండి. అవునండి, చికెన్ కీమా ఫ్రై పచ్చడి. ఫ్రై చికెన్ ఫ్రై చేస్తాం ఫస్ట్. ఓకే, సో మటన్ కీమా చూసాం కానీ చికెన్ కీమా సో ఎప్పుడు రెడీ చేస్తారండి మీరు ఇది? ఇది నార్మల్గా చికెన్ కీమా అంటే లైట్గానే తింటామండి, ఎప్పుడు తినరు, రేర్గా తింటాం చాలా. అయితే ఒకసారి నేను కీమా ట్రై చేద్దామని అనుకున్నాను పికల్స్లో. ఆయిల్ హీట్ అవ్వాలండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. సైదా గారు, హీట్ అయిపోయిందండి? హీట్ అయిపోయిందండి. ఓకే, సో కీమా వేసేయాలా? అవునండి. సో ఇది కావాలండి. ఫస్ట్ మనం వేసుకుందాం. సో ఆయిల్ మొత్తం నీళ్ళుగా ఉంది కానీ పీల్ చేసుకుంటుందండి, పిండాలా? కొంచెం వాటర్ మనం ఉండద్దు, వాటర్ యాక్చువల్లీ చికెన్లో ఉంటుంది. సో మనం వాటర్ పోయేంత వరకు దీన్ని డీప్ ఫ్రై చేయాలండి. ఫ్రై లాగా. ఓకే, ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా పచ్చడికి టేస్ట్ వస్తుంది, ఇంకా నిలువ ఉంటాయి. సో ఎంత అంటే ఆ వాటర్ కంటెంట్ ఎంత వెళ్ళిపోతే అంత ఎక్కువ మాయిశ్చరైజింగ్ మొత్తం మాయిశ్చర్ మొత్తం పోవాలండి. సో వాటర్ మొత్తం పోతేనే, ఎందుకంటే పచ్చళ్ళలో నీళ్ళు ఉండకూడదు అంటారు. సో ఈ నీళ్ళు మొత్తం వెళ్తే అప్పుడు బాగా దాన్ని డీప్ ఫ్రై. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలండి, వాటర్ పోయేంత వరకు ఆగాలి. అవునండి. ఓకే, వాటర్ పోయేంత వరకు ఆగుదామా? ఓకే. ఓకే సైదా గారు, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఎంత వేస్తున్నారండి? 2 పెద్ద స్పూన్ అండి. 2 టేబుల్ స్పూన్ వేసేస్తున్నారు. సో ఇది దేంట్లో ఇంట్లోకి బాగుంటుందండి? ఇది నార్మల్ మన రైస్తో బాగుంటుందండి. నాన్ వెజ్ కాబట్టి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. అవునండి, ఎక్కువ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ అంటే మామూలుగా పచ్చళ్ళల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అంటే కొన్ని నార్మల్గా అయితే ఊరగాయ మన పచ్చళ్ళు చూసుకుంటే మామిడికాయ పచ్చడి వాటిలో ఇట్లయితే ఉండదు. అన్నిట్లో వేస్తారు, కొంచెం ఇష్టం. ఉప్పు వేయాలండి. ఉప్పు 2 స్పూన్. ఉప్పు. ఓకే, కొంతమంది ఎక్కువగా తింటుంటారు ఉప్పు, కానీ పచ్చళ్ళు కాస్త తక్కువ ఉంటేనే బెటర్. పసుపు వేసుకుందాం. 1 స్పూన్. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకోవాలి, 4 స్పూన్. 4 స్పూన్ కారం. ఇంట్లో ఎక్కువగా ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు చేస్తుంటారండి ఎక్కువ? అవునండి. ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి? ఇది 1 మంత్ ఉంటుందండి. 1 మంత్ నిలువ ఉంటుంది. అవును, ప్రిజర్వేటివ్ మనం అన్నీ వేస్తున్నాం. ఇప్పుడు మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి. ఇది ఆవాలు జీలకర్ర పొడి ఉండండి, 1 స్పూన్. 1 స్పూన్ ఆవాలు జీలకర్ర పొడి.
పచ్చళ్ళు చాలా వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అంటారు కదండి, అవునండి? ఉంటుందండి. ఎప్పుడైనా మనకి స్వీట్నెస్ ఆ స్మెల్ వచ్చేస్తుంది, మిక్స్ అయిపోతుందని కొందరు పెడతారు, కొందరు ఇష్టం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. కంప్లీట్ అండి. యా, మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. పోపు ఒక వేసుకోవాలి. బౌల్ తీసుకోవాలి. బౌలా? ఇది ప్యాన్, ఇది షిఫ్ట్ చేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది. పోపు వేసుకోవాలి. అవునండి, ఆయిల్ వేసుకో. ఆయిల్ గట్టిగానే పడుతుంది చికెన్ కీమా ఫ్రై పచ్చడికి. ఇది అవుతూ ఉండాలి. సో ఆయిల్ హీట్ అవనిద్దామండి. అవును, ఓకే, ఆయిల్ హీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయిందండి. ఓకే, సో ఫస్ట్ జీలకర్ర తీసుకున్నాం. జీలకర్ర, ఆవాలు. సో మంచిగా హీట్ అయిపోయింది ఆయిల్. కొన్ని మెంతాలండి. మెంతులు అండి చాలా లైట్గా తీసుకున్నాం. లైట్, అది చేదు ఉంటాయి. ఓకే, వెల్లుల్లి. సో అన్నీ వేసారండి. అయిపోయిందండి. ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి సో ఇది ఉంది ఇవాళ. ఇది కూడా ఆఫ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ ఈ ప్యాన్ ఇక్కడ తీసుకున్నాం, ఇది ఇక్కడ వేసి పోసేయాలండి. వేసి ఓకే. ఓకే, చికెన్ కీమా ఫ్రై పచ్చడి. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇది పెట్టుకోండి. ఓకే, తీసేసుకుందామా? వేసానా? వేసేయండి. సో సురేష్ గారు రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై పిక్కల్. ఓకే, చికెన్ కీమా ఫ్రై పిక్కల్. ఎస్, చికెన్ కీమా ఫ్రై పికిల్. సో చికెన్ కీమా ఫ్రై పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో కొద్దిగా ఆయిల్ ఉంది, హాట్ ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తినాలి దీన్ని. చికెన్ కీమా ఫ్రై పికిల్ అన్నీ సమపాలలో పడడం వల్ల చికెన్ కీమా ఫ్రై పికిల్ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ కీమా ఒక్కొక్క పీస్కి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకొని కారము, ఉప్పు అండ్ ఏదైతే ఇంగ్రీడియంట్ వేసారో అవన్నీ కూడా అలా తెలుస్తూ ఉన్నాయి. కారం, ఉప్పు ఎక్కువ డామినేట్ చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఆ టేస్ట్ మంచిగా తెలుస్తుంది. అన్నంలో కన్నారు కానీ చపాతీలో కూడా బాగుంటుందని నా ఫీలింగ్. సో సూపర్గా ఉంది. మరి చికెన్ కీమా ఫ్రై పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి తెలుసుకుందాం. చికెన్ కీమా ఫ్రై పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నూనె, ఆవాలు జీలకర్ర పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు. చికెన్ కీమా ఫ్రై పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా వేడయ్యాక చికెన్ కీమా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెంచాల ఉప్పు, చిటికెడు పసుపు, 4 చెంచాల కారం, 1 చెంచా ఆవాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పోపుకి సరిపడా నూనె పోసి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి ఈ పోపును చికెన్ కీమా మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రుచికరమైన చికెన్ కీమా ఫ్రై పచ్చడి రెడీ. చికెన్ కీమా ఫ్రై పికిల్ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకున్నారు కదా. సో
సో చాలా చక్కగా ఉందండి. మరి నెక్స్ట్ మాకు ఏ పికిల్ పరిచయం చేయబోతున్నాం? ఫిష్ ఆవా ఫ్రై పికిల్. ఓకే, ఫిష్ ఆవా ఫ్రై పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్, వెల్లుల్లి, మెంతులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా. ఫస్ట్ తయారీ విధానం చూద్దాండి. ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. ముందే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫిష్ ఫ్రైకి వేస్తామండి. ఫిష్ ఫ్రైకి వేసేయాలి. అన్ని మీరు చేసే పికిల్స్ అన్నీ కూడా ముందు వాటన్నిటిని ఫ్రై చేయడమే ఉంది. ఓకే, ఫిష్ని ఫ్రై చేస్తున్నారు. సో మీరు చేసే పచ్చళ్ళన్నీ కూడా ముందు చికెన్ ఫ్రై, ఎందుకంటే ఆ స్మెల్ కానీ ఆ పచ్చిదనం పోవాలంటే ఆబ్వియస్లీ కొద్దిగా డీప్ ఫ్రై అవ్వాల్సిందే. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నాం? కేజీ తీసుకున్నారండి? అవునండి, కేజీ తీసుకున్నాను. ఓకే, సో ఫిష్ ఆవా ఏంటండి స్పెషల్? ఎప్పుడు తయారు చేశారు? ఎక్కడ నేర్చుకున్నారా లేకుంటే ఏంటి? ఇది కోల్కతా స్టైల్ లాగా ఉంటుందండి. అక్కడ ఇది ఆవా పేస్ట్తో ఫిష్ చేస్తారండి. కోల్కతా సరే, నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన. సో ఎక్కడ చూసారా లేకుంటే మీ బంధువులు ఎవరైనా చేస్తుంటే చూసారా లేకుంటే? అదే ఇట్లా కోల్కతా వాళ్ళు చేసిన రెసిపీ చూసి నేను ట్రై చేసిన. సో కోల్కతా వాళ్ళు చేస్తున్న రెసిపీ చూసి మీరు ట్రై చేశారనమాట. సో ఫిష్ తింటే బ్రెయిన్ బాగా పెరుగుతుంది అది ఇది అంటారు కదండి, అందుకే ట్రై చేశారా? సూపర్. సో ఇప్పుడు ఏంటండి ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి? ఫ్రై అవ్వాలండి, కొంచెం డీప్ ఫ్రై అవ్వనిద్దామండి. అవునండి, కొంచెం ఒక 5 minutes అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అండి ఈ గిన్నె తీసుకున్నామండి. గిన్నె అండి? అవును, ఈ ప్యాన్ తీసుకున్నాం. ఓకే, ఓకే, ప్యాన్ పెట్టేసాం. ఏం పిండి అండి ఇది? ఏంటండి ఇది? ఆవాలు, వెల్లుల్లి. ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ చేసినాం. ఆవాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? వెల్లుల్లి ఎంత తీసుకున్నారు? ఇది ఒక 100 grams ఆవాలు, వెల్లుల్లి ఒక 20. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు అండ్ 100 grams ఆఫ్ ఆవాలు. సో డైరెక్ట్ అండి ఆయిల్ అవసరం లేదు, ఇప్పుడు ఆయిల్ ఉంది కదా. ఓకే, సో డైరెక్ట్ వేసుకోవచ్చు. సో మొత్తం వేసేస్తున్నారా? ఒక 1 cup వేయాలండి. ఇది 1 cup కన్నా కొంచెం పెద్దగా. ఓకే, సో ఇలా తిప్పుతుండాలండి. అవునండి, కొంచెం అది పేస్ట్ స్మెల్ పోవాలండి. ఓకే, పచ్చి చాలా. ఓకే, పచ్చి వాసన వెళ్ళేదాకా. అప్పటి వరకు ఫిష్ కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే, సో ఏంటంటే దీని పచ్చి వాసన వెళ్ళే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాం. అవునండి, చిన్నగా అరోమా వస్తుంది, వెళ్ళగా పేస్ట్ స్మెల్ వస్తూ ఉంది అనమాట మంచి. సో ఇది ఆఫ్ చేసేయాలండి? ఆఫ్ చేసేయండి. ఓకే, ఇది కావాలండి? సో జాగ్రత్తగా తీయాలండి, లేకుంటే ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఓకే అండి, అంటే ఇప్పుడు ఫిష్ తోటి చేస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్లో ప్రాన్స్ తోటి కూడా చేయొచ్చండి? చేసుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రాన్స్ ఒకటే అండి, మనం 2 కాపీగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఫిష్తో పాటు ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందామండి. దీంట్లో పసుపు అండి? పసుపు ఎంత పసుపు వేస్తున్నారండి? జస్ట్ హాఫ్. ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ దీంట్లో ఉంది కదా, దాంట్లో జస్ట్ హాఫ్ స్పూన్ వేస్తున్నారు. అండ్ పసుపు, ఉప్పు 2 spoons. సో రుచికి సరిపడా, ఎవరు ఎక్కువ ఒక్కసారి కొంత తక్కువ తింటుంటారు. తర్వాత అండి ఇది వేసుకుందాం మొత్తం. ఓకే, సో నన్ను వేసేయమంటారా? మీరు పట్టుకోండి. ఓకే,
టోటల్గా అంటే ఆవాలు అండ్ వెల్లుల్లి కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అవునండి. సో అందులో కూడా 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఆవాలు, 100 గ్రాముల ఆవాలు. ఓకే అండి. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఓకే ప్యాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ అండి. ఆయిల్ దాంట్లో ఉంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ ఆల్రెడీ హీట్గానే ఉంది. ఓకే, జీలకర్ర. సో పోపు వేసుకోవాలి దీనికండి మొత్తం. అవునండి. ఓకే. సో ఈ పీసెస్ అన్నీ కూడా కొద్దిగా ఇలా అయిపోతున్నాయి కదా, అంటే అవుతూ ఉంటాయి కదండి. ఏం కాదండి, కొంచెం మనం ఆయిల్ వేస్తాం కదా, అప్పుడు ఆయిల్లో తీరిపోతుంది. సో పీసెస్ తీసేటప్పుడు కొద్దిగా అవి ఈ మొత్తం పీసెస్ కూడా తునిగిపోతూ ఉన్నాయి. అంటే కొద్దిగా ఎక్కువ ఫ్రై అవుతే కూడా అలా అవుతుంది కదండి. కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు. సో సేమ్ ప్రాసెస్ మనము అలా ప్రాన్స్ తోటి కూడా చేసుకోవచ్చు అన్నారు. యాస్టీ సేమ్ ప్రాసెస్ని మనం ప్రాన్స్ తోటి కూడా చేసుకోవచ్చు. సో ప్రాన్స్ అంతా కాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా ముక్కలు పీసెస్ అవుతాయన్న అది కూడా టెన్షన్ కూడా ఉండదు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే అండి, ఆఫ్ చేసుకొచ్చండి. ఓకే పోసుకొచ్చండి. వేయండి. ఓకే. సో పోపు అంతా కూడా అలా వేసేసుకున్నాం. సో కలిపేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే లేట్. సో ఫిషెస్ కాబట్టి కాస్త ఫిష్ ఎదగైనా కాస్త త్వరగా ఇదైపోతుందని ఇలా తిప్పితే, కాబట్టి జాగ్రత్తగా తిప్పాలి. ఎంత తిప్పినా కానీ సంవాట్ ఎక్కడో ముక్క ఇది అయిపోతూ ఉంటుంది. సో కంప్లీట్ అండి, అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సో ఇటు పట్టుకుంటాను. ఇక్కడ మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓకే, వేడిగా ఉంది. సో ఇలా పీసెస్గా ఉన్నా కానీ ఆ టేస్ట్ ఎట్లన్నా పీసెస్కి ఆ మసాలా అంతా ఉంటుంది కాబట్టి టేస్టీగానే ఉంటుంది. సో సురేష్ గారు రెడీ అయిపోయిందండి ఫిష్ ఆవా ఫ్రై పిక్కల్. ఓకే, రెడీ అయిపోయింది ఫిష్ ఆవా ఫ్రై పికిల్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫిష్ మంచిది అంటారు, సో అంటారు కదా, మంచిదే. సో ఫిష్ ఆవా ఫ్రై పికిల్ టేస్ట్ చేయబోతున్నాను. చిన్న పీస్, చాలా చక్కగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో 15 days వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. సో అందులో ఈ కారము, పసుపు అండ్ ఉప్పు అంటే చక్కని టేస్ట్ వస్తుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఇంట్లో ట్రై చేయండి, నేను కూడా పక్కా ట్రై చేస్తాను ఇంట్లో. సో మరి ఫిష్ ఆవా ఫ్రై పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి తెలుసు. ఫిష్ ఫ్రై ఆవ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఆవాలు వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఉప్పు.
ఫిష్ ఫ్రై ఆవ పచ్చడి తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసి నూనె వేడయ్యాక చేప ముక్కలను ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆవాలు వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్ 1 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, ఫ్రై చేసిన ఆవాలు వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపును చేపల మిశ్రమంలో వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై ఆవ పచ్చడి రెడీ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఫిష్ ఆవ ఫ్రై పికిల్ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సైదా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 నాన్ వెజ్ పచ్చళ్ళు మాకు పరిచయం చేశారు. బేసిక్గానే నాన్ వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ ప్రియులు నార్మల్ నాన్ వెజ్నే కాకుండా పచ్చడి రూపంలో తినాలంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరి పాప? ఇది మా డాటర్ అండి. మీ డాటర్. సో ఏం పేరు? సో ఖుషి. ఓకే, హలో ఖుషి, హౌ యూ? ఓకే, థ్యాంక్ యూ. ఏ క్లాస్? 4th క్లాస్ అంట ఖుషి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సైదా గారు. సో ఇంత మంచి రెసిపీ మాకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు సైదా గారు మనకు పరిచయం చేసిన 2 నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నేను కూడా ట్రై చేశాను, సో నాకు కూడా నచ్చింది. కాబట్టి నెక్స్ట్ మరో ఊరగాయ పచ్చళ్ళు కార్యక్రమంలో మరో 2 కొత్త ఊరగాయ పచ్చళ్ళతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.